అనంతపురం జిల్లా గుంతకల్లు రోటరీ హైస్కూల్లో కరెస్పాండెంట్ ఉమా ఒక్కల జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సేవాభావాన్ని చాటుతూ ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు స్వయంగా అన్నం పొట్లాలను సిద్ధం చేసి గుంతకల్లు బస్టాండ్లోని వృద్ధులు, నిరాశ్రయులు, అవసరమైన వారికి పంపిణీ చేశారు. చిన్న వయసులోనే విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, మానవత్వం, సేవా దృక్పథాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రోటరీ హైస్కూల్ చైర్మన్ శిరీష్, సెక్రటరీ గుడిపాటి శ్రీనివాసులు విద్యార్థులను అభినందించి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. అనంతరం ఉమా ఒక్కల జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల్లో సేవాగుణం పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు. అనుకోకుండా మా పిల్లలు ఈరోజు నా బర్త్డే అనేసి సడన్గా వచ్చి సెలబ్రేషన్కి రెడీ అయిపోయినారు. కాకపోతే మా పిల్లల్లో ఏముంది అని అంటే కేకులు కట్ చేయడము, ఏదో ఫ్లాస్ ఇవ్వడం అవన్నీ మామూలుగా అందరికీ ఇంట్రెస్ట్గా ఉన్నది చేస్తుంటారు. కానీ మా పిల్లలు ఈరోజు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉండే పాకెట్ మనీతో ఫుడ్ కొనుక్కొని ఫుడ్ చేయించుకొని వాళ్ళ పేరెంట్స్తో ప్యాకెట్స్ చేసుకొని తీసుకొని వచ్చి బయట పోయి బస్ స్టాండ్ దగ్గర ఎక్కడైనా అనాథలు కానీ లేకపోతే ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళకి ఇద్దాం మేడం అని ఆలోచనతో వాళ్ళ టీచర్కి చెప్తారంటే వాళ్ళందరూ వచ్చినా నాకు అసలు ఈరోజు చాలా ఎమోషనల్ అయిపోయింది. దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే ఎవర్. కానీ మా పిల్లల్లో ఇట్లాంటి అలవాట్లు వచ్చినాయి, ఇట్లాంటి ఆలోచనలు వచ్చినాయి అంటేనే బికాస్ ఆఫ్ రోటరీ. సో రోటరీ స్కూల్, ఒక రోటరీ క్లబ్ అనే దాని మీద సంస్థకి దీంట్లో ఉంది కాబట్టి అందుకనే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇంత మంచి ఆలోచనలు, ఇంత మంచి బుద్ధులతో, నైతిక విలువలతో పెరుగుతున్నారు మా పిల్లలు. ఒకసారి మా స్టూడెంట్ ఒక అమ్మాయితో మాట్లాడాలి. అంతకంటే ముందు మా కొత్తగా వచ్చిన హెడ్ మిస్ట్రెస్ ఒక మాట చెప్పాలి. అందరికీ నమస్కారం.
అమ్మాయి రుకయ్య అని అనుకోకుండా ఇప్పుడు ఇక్కడ కనపడింది, పిలిచాను ఆ అమ్మాయిని. స్పాంటేనియస్గా మన స్కూల్ గురించి ఒక జస్ట్ ఒక 1 or 2 sentences tell me what your experiences are there in your school and what you are feeling about the school. Whatever comes to your mind, you can respond to school. First, I wish you a happy day. Thank you, Ram. Thank you so much. Myself, yes, I am the rising star of Rotary English Medium High School. Studying in the 8th class. Our school is established in 1965. I am proud to be the student of Rotary because I learned so many things in my school, among good education, like discipline, moral values, cultural achievements, knowledge, etc. థ్యాంక్ యూ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మా దగ్గర అందరూ రైజింగ్ స్టార్స్, సూపర్ స్టార్స్, షైనింగ్ స్టార్స్ అట్లాంటి పిల్లలు తయారవుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ 10th క్లాస్ మొత్తంలో 50% అబౌవ్ 500, 50% వాళ్ళు 500 అబౌవ్ వచ్చారు. అండ్ 100% రిజల్ట్. ఒవ్వరు ఫెయిల్ అయ్యలేరు. అంతకుముందు ఇయర్ ఒకరిద్దరు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈసారి పాస్ అయిపోయినారు. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఒకరిద్దరు ఫెయిల్ అయినారో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి స్పెషల్ క్లాసెస్ పెట్టించి లాస్ట్ హాలిడేస్లో వాళ్ళ ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాయించాము. వాళ్ళు కూడా పాస్ అయిపోయినారు. సో 100% రిజల్ట్ విత్ 500 అబౌవ్ 50% వచ్చారు. సో దిస్ ఇస్ ఆల్ క్రెడిట్ టు అవర్ స్టూడెంట్స్ అండ్ థ్యాంక్స్ టు దర్ పేరెంట్స్ అండ్ ఫర్ ఆల్ ద టీచర్స్. అందరూ నిన్ననే గురు పౌర్ణిమ చేసుకున్నాము. ఆ గురువులందరికీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మా పాఠశాలలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధను వహిస్తూ వారికి నైతిక విలువలు, సామాజిక విలువలు అందిస్తూ అలాగే క్రీడలు కూడా ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా అందిస్తుంది. కావున మా పాఠశాల అంటే మాకు